అనంతపురం జిల్లాలో ఎస్ఎల్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? అనంతపురం జిల్లాలో ఎస్ఎల్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, గాయపడి వారి పరిస్థితి ఎలా ఉంది? శివారెడ్డి. అనంతపురం జిల్లాలోని NH-44 రక్తసిక్తమైందని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మదనపల్లి వెళ్లే ఎస్ఎల్ ట్రావెల్స్ బస్సు అత్యంత వేగంగా వచ్చి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మొత్తం 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 5గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వీరిని కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇప్పటికే వైద్యులు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే AP 037937 హైదరాబాద్ నుంచి మదనపల్లి వెళ్తుంది. అయితే ఒకసారిగా గుత్తి NH-44 సమీపంలో పుట్టపాటికి అత్యంత వేగం, ఆ తర్వాత డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. మృతి చెందిన విజయలక్ష్మి అనంతపురం జిల్లా కాళసముద్రం చెందిన యువతిగా ప్రస్తుతానికి పోలీసులు భావిస్తున్నారు. అలాగే గాయపడే వారి పరిస్థితిలో కొందరు నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నారు. దీనికి సంబంధించి వైద్యులు ఏమంటున్నారు? శివారెడ్డి. ప్రస్తుతం నలుగురు పరిస్థితి విషమంగానే ఉంది. ఎందుకంటే అతి తీవ్రంగా గాయపడడం, అదేవిధంగా రక్తస్రావం. ఎందుకంటే కొందరికి తలకు బాగా హెడ్ ఇంజురీ కావడం, అలాగే మరికొందరికి చేతులు విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా నలుగురిని కర్నూలుకి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందుతోంది. వారిని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు వైద్యులైతే శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వారి సీరియస్నెస్ బట్టి నలుగురిని కర్నూలుకి షిఫ్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.